13వ తారీఖు ఏమవుతుందో ఎట్టా అవుతుందో తెలియదు కానీ ఇటు చెయ్యి పార్టీ వాళ్ళు అటు కారు పార్టీ వాళ్ళు మాత్రం ముందుకు ముందే సై అంటే సై అనుకుంటున్నారు. వీళ్ళు నాగార్జున సాగర్ అంటే వాళ్ళు కాళేశ్వరం అంటున్నారు, మీరంటే మీరే అన్నట్టు ప్రాజెక్టుల మీద సమరానికి సిద్ధమవుతున్నారు. అందరికతేమో కానీ నల్గొండలో మీటింగ్ అంటానే నల్గొండ మంత్రులంతా కారు పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ సంగతి ఏందో మనం కూడా చూసి రావాలి కదా. సర్కారు వాళ్ళను ఈరుకున పెట్టనికే పోయి కారు పార్టీ వాళ్ళే ఈరుకునబడ్డట్టు అవుతున్నది కథ. నల్గొండల ప్రాజెక్టుల మీద పంచాది పెట్టి చెయ్యి పార్టీ వాళ్ళను పొట్టు ఆరుసుకోవాలని కారు పార్టీ వాళ్ళు ప్లానింగ్ వేసుకుంటే చెయ్యి పార్టీ వాళ్ళు కాళేశ్వరం కాడ పంచాది పెట్టనికే తయారైనరు. అందుకే అంత ఆగమాగం అవుతున్నట్టే ఉంది ఇప్పుడు ఈ వ్యవహారం. అసలే కరెక్ట్ ఎలక్షన్ల ముంగట్నే గుంగిపోయి కారు పార్టీ వాళ్లకు కాలాల కంపగొట్టినట్టే చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇక ఇప్పుడు పెద్ద లొల్లి చేసి సర్కారు వాళ్ళ మీద ఆడిపోసుకుందామని ప్లానింగ్ చేసిన యాళ్లకు మళ్ళా కారు పార్టీ వాళ్ళకు కాళేశ్వరం కిరికిరే మెడకు చుట్టుకునేటట్టు అవుతున్నది. రామేశ్వరం పోయినా శనేశ్వరం ఈడువనట్టు కారు పార్టీ వాళ్ళు ఏ కార్యం పెట్టుకున్నా కాళేశ్వరం దెబ్బ గట్టిగానే పడుతున్నది అనుకుంటారు అందరూ. ఇది ఇట్లుంటే నల్గొండకు వచ్చి ఏం చేస్తారు, అంత నాశనం పట్టించిర్రు అన్నట్టు కోపానికి వస్తున్నారు మంత్రులు. ఇక చూడర్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఏమంటున్నాడో. ఎంత మోసం చేసిందంటే వాళ్ళిద్దరు కుమ్మక్కై మళ్ళీ ఎందుకు మాట్లాడిన ఆయనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కలిసినాక రాయలసీమ కూడా నాదే బాధ్యత, ఆంధ్ర వాళ్ళు కూడా బతకాలి కదా అని చెప్పి గోదావరి వాటర్ని అంట దుమ్ముగూడెంలో పోసి దుమ్ముగూడెంకి వెళ్ళి సాగర్కు లిఫ్ట్ చేస్తా అని చెప్పి 1,00,000 కోట్లకు టెండర్లు పెట్టాలని సిద్ధం చేసిండు. మీరు అర్థం చేసుకోవాలి, ఈ పాయింట్ చాలా కథ ఉంది. ఇది రేపు తెలుస్తాం, వాళ్ళ సంగతి చెప్తాం రేపు. వెంకటరెడ్డి సారు ఇంకేదో కొత్త ముచ్చటనే చెప్పిండు కదా. సీమకు నీళ్లు ఎనికనంట పాత సీఎం ఏపీ సీఎం చేతులు కాల్పిర్రాట, 1,00,000 కోట్లతోని ప్లానింగ్ చేసుకున్నారా అంటున్నాడు. ఇక చూడరు ఇంకేమన్నాడో. మళ్ళా కోలుకోకుండా బుద్ధి చెప్పినప్పుడు నల్లగొండకి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాం, కుర్చీ చేసుకొని కూర్చుంటాం అన్నప్పుడు ఒక్కసారి సొరంగాన్ని 2,000 కోట్లు పెడితే ఎందుకు పూర్తిగా చేయలేదు? క్షమాపణ చెప్పి నువ్వు ఉండే ఇల్లు ఇంటి దగ్గర బయలుదేరే ముందు కార్లు వస్తావా, హెలికాప్టర్లు వస్తావా, బస్సులు వస్తావా, ముక్కు నేలకు రాసి నల్గొండ గడ్డ తాకే ముందు ముక్కు నేలకు రాసి క్షమించండి నల్గొండ ప్రజలారా అని చెప్పి వచ్చి ఈ బహిరంగ సభలో కూడా క్షమాపణతోని ఏం చెప్తావు చెప్పుకో. ఇక ముక్కు న్యాలకు రాయాలన్నట, నల్గొండకు రావద్దన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. అటు చూస్తేనేమో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. నీళ్ల ముచ్చట్లతోనే మళ్ళా అంతో ఇంతో ఒడ్డున వాడాలి, పబ్లిక్ల పతార పెంచుకోవాలి అన్నట్టు చూస్తున్నారు. మరిగా పోటాపోటీ పంచాదులతోని 13వ తారీఖు నాడు ఏమవుతుందో, ఎవళ్ళ ముచ్చట్లు ముంగట పడతాయో చూడాలి.